సిఎస్సిలో ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండేవాడు. సిఎస్సిలో ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండేవాడు. 2 years నుంచి ఉన్నాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్ నేను ఆయన చూశాను రిలేషన్షిప్. వాడు కాలేజ్ లో నాకు ఎక్కువ కనిపించాడు అనమాట. వాడు అప్పుడే కనిపిస్తాడు, కానీ ఆ రూమ్ లో నాకు ఎప్పుడు కనిపిస్తాడు. నేను నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆ రూమ్ అక్కడే కనిపిస్తాడు. ఒకసారి వచ్చినప్పుడు బాగానే మాట్లాడుతూ ఉంటాడు ఆ గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్. ఒకప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు. అలా 2 years నడిచింది. 3rd year ఇది బీటెక్ 3rd year. నేను ఆ 3rd year ఎండింగ్ లో వెళ్ళిపోయాను. ఆ బీటెక్ 3rd year ఫస్ట్ సెమ్ లో వాడు అట్లానే గొడవ పడుతున్నాడు. అమ్మాయితో గొడవ పడుతున్నాడు, అది పడుతుంది ఇది పడుతున్నాడు. అప్పుడు అడిగాను పక్కన నా ఫ్రెండ్ గారిని, ఆడు నీకు తెలుసు ఎవడో ఆ ఫ్రెండ్ గారు. అయితే ఆయన అడిగారు, ఏంట్రా ఎందుకు ఇంత దారుణంగా కొట్టేసుకున్నాడు, ఏమైందిరా అంటే ఆ అమ్మాయికి వాడికి బ్రేకప్ అయిపోయిందిరా, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది. ఆ అమ్మాయి వేరే వాడితో ఎవరితోనో రిలేషన్షిప్ లో ఉందంట ఇప్పుడు, అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయి వాడితోనే బయటకి తిరగడానికి వెళ్ళింది. వీడేమో ఎందుకు తిరగడానికి వెళ్ళో వచ్చేమని చెప్పి అరుస్తున్నాడు. ఈడేమో బ్రేకప్ యాక్సెప్ట్ చేయాలి. ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. ఆడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పక్క రూమ్ లో ఆడు ఎక్కి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో మాకు అర్థం కాల. ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాల. ఆడికి 5 స్నాప్లు వచ్చాయి. ఒక స్నాపే ఓపెన్ చేశాడు. మాకేంటో తెలియదు. అది నా ఫ్రెండ్ గారు పట్టుకున్నాడు. వాడు ఎక్కి ఏడుస్తున్నాడు రా. ఆడ ఫ్రెండ్ పట్టుకున్నాడు మా అందరి ముందు. ఆ స్నాప్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి వాడికి బ్లో జాబ్ చేస్తూ ఇక్కడికి స్నాప్ పెట్టింది. దట్ గై వాస్ టేకింగ్ స్నాప్. ఆ అబ్బాయి గారు ఇలా స్నాప్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఆడికి బ్లో జాబ్ చేస్తూ 5 స్నాప్లు పెట్టింది, అంటే వీడియో స్నాప్లు. మాకు తెలియదు ఏంటో, మేమేం చూడాలని కాదు, కానీ చూసాం. ఆడు ఎక్కి ఏడుస్తున్నాడు. ఒకే స్నాప్ ఓపెన్ చేశాడు. ఏంటబ్బా పక్కకి వెళ్ళి, అరే పక్కన ఇంకొకడు ఉన్నాడు, ఆడికి తెలుసు. ఆడు ఇలా ఫోన్ ఇచ్చాడు వేరే వాడికి. నా ఫ్రెండ్ ఆడు ఎవడో నీకు తెలుసు. వాడు ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేస్తే ఆడు చుట్టుపక్కల 5 ఉన్నాం. 5 చూసాం.